బ్లౌఅవుట్ నేపథ్యంలో ప్రస్తుతం కోనసీమ జిల్లా ఇరుసుమండలో పరిస్థితి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. రాజబాబు. లక్ష్మీదుర్గ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఇరుసుమండ బ్లౌఅవుట్ తీవ్రత తగ్గింది. అధికారులు కూడా తీవ్రత తగ్గింది. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించడంతో గ్రామస్తులతో పాటు సమీప గ్రామాల ప్రజలు, రైతులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం అయితే కనుక ఇరుసుమండ గ్రామంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే పునరావాస కేంద్రాల్లో ఉన్న ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పునరావాస కేంద్రాల నుంచి గ్రామాలకు చేరుకున్నారు. అంటే 2 రోజుల క్రితం ఒక్కసారిగా బ్లోఅవుట్ ఏర్పడిన నేపథ్యంలో గ్రామస్తులంతా ఇళ్లకు తాళాలు వేసుకుని భయంతో పరుగులు తీసి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోయారు. కొంతమంది బంధువుల ఇంటికి వెళ్ళిపోతే కొంతమందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే నిన్న తూర్పు అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ తో పాటు ఓఎన్జీసీ డైరెక్టర్ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇరుసుమండ బ్లోఅవుట్ కి సంబంధించి ఎటువంటి ప్రమాదం లేదు, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ఏదైతే వెల్ ఉందో వెల్ల నుంచి వచ్చే గ్యాస్ నిక్షేపాలు అగ్ని రూపంలో వస్తాయి. అక్కడ ఏమి ఇబ్బంది లేదు. మంటలు వచ్చినంత కాలం ఏమి ఇబ్బంది ఉండదు. ప్రస్తుతం అయితే ఈ మంటలను దాదాపు పూర్తి స్థాయిలో అదుపు చేసేందుకు 1 వారం రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు ప్రకటించిన నేపథ్యంలో గ్రామంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. పాఠశాలను కూడా ఈ రోజు తెరిచారు. గ్రామస్తులంతా కూడా యథావిధి స్థాయికి చేరుకున్నారు. అంటే ప్రస్తుతం అయితే కనుక ఏదైతే ఇరుసుమండకు సంబంధించి మోరీ 5 వెల్ ఉందో, ప్రమాదానికి గురైన వెల్, అది డీప్ ఇండస్ట్రీస్ సంస్థ నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం అగ్నికీలలు ఎగిసి పడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం వాటర్ అంబ్రెల్లా ద్వారా వాటర్ పంపింగ్ చేస్తున్నారు. అంటే బ్లోఅవుట్ సంబంధించి అగ్నికీలలు వస్తున్న ప్రాంతాన్ని ఒక అంబ్రెల్లాగా, వాటర్ అంబ్రెల్లాగా చేసి వాటర్ ని పంపింగ్ చేస్తున్నారు. ఇది నిరంతరం కూడా కొనసాగుతుంది. ఈ వాటర్ అంబ్రెల్లా ప్రక్రియ ద్వారా ఉష్ణోగ్రత శాతం తగ్గుతుంది, పీడన శాతం తగ్గుతుంది. దీనివల్ల సమీప ప్రాంతాల కిలోమీటర్ వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ వాటర్ పంపింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. పూర్తి స్థాయిలో ఈ బ్లోఅవుట్ తగ్గడానికి 1 వారం రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ రాజబాబు.